నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం చిన్న లవునిపల్లి గ్రామంలో రాజకీయాన్ని ఎదుర్కోలేక కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఆ గ్రామంలో ఉండే వృద్ధుల దట్టి, కురమయ్య, ఎండమ్మల ద్వారా వాలంటీర్లు రవి, సింహచలంపై వ్యక్తిగతమైన ఆరోపణలు చేయించారని, ప్రతిపక్ష నాయకులు రాజకీయ లబ్ధి కోసమే వృద్ధ దంపతులచే ప్రభుత్వంపై బురద చల్లడం కోసం అసత్య ఆరోపణలు చేయించారన్నారు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన మంచినీటి సదుపాయం ఉన్నా ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చిన్న లవునిపల్లి గ్రామ వాలంటీర్లు వాపోయారు. అడిగితే తన్నే దుర్భాషలాడింది. తర్వాత నాకు చెప్పారు, వాలంటరీగా నేను ఈ క్లస్టర్లో ఉన్నాను కాబట్టి నాకు చెప్పడం జరిగింది. నేను అప్పుడు మా సచివాలయంలో సెక్రటరీ మేడంకి చెప్తే ఇద్దరు మిల్లి అడగడానికి వచ్చాం. అడిగినప్పుడు మీరెవరు, మీరు ఏం చేస్తారో ఏం చేసుకొని నా ఇష్టం అనేసి కత్తి తెచ్చి దాన్ని బ్రేక్ చేసింది. అది మేము ఫోటోలు కూడా తీసాం. మేము మాకు తిడితే మేము వెళ్ళిపోయాం. మళ్ళీ వెళ్తే మా మీద ఇంకా తర్వాత మళ్ళీ తిట్టడం మొదలుపెట్టింది. దాన్ని ఒక టీడీపీ కార్యకర్తలు మా మీద ఇక్కడ పార్టీ పరంగా ఇంకొక పరంగా చూసుకొని మా మీద వాళ్ళకేమి కొంచెం తెలియదు అంతలాగా, వాళ్ళకేమి వెళ్ళి వాళ్ళతో ఇలా చెప్పించారు, మీరు ఇలా రేప్ చేసాడు, ఇలాగా మాకు ఇంటికి వచ్చి తన్నాడు, రేకులు తన్నాడు అని చెప్పడం జరిగింది. వీటిని వాళ్ళు ఆ మీడియాలో వేశారు కాబట్టి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని నేను మనం చేసుకుంటున్నాను. ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. మా అమ్మమ్మ మా తాతగారని వాలంటీర్ రవి గారిది అయితే ఏం తప్పలేదు. వాళ్ళు ఏమో అన్నారని జస్ట్ అడిగారు తప్ప తప్పు అయితే ఏం లేదు. అంతే, ఆమె కొద్దిగా బుర్ర పనిచేయదు, దానివల్ల అలాగా జరిగిందని చెప్పి. నా పేరు సింహాచలం, నేను C6 క్లస్టర్లో పనిచేస్తున్నాను. ఇక్కడ మొన్న జరిగిన సంఘటనలన్నీ దుష్ప్రచారం చేశారు తప్పుగానే. ప్రభుత్వంపై బురద జల్లాలని, వాలంటీర్లపై బురద జల్లాలని తప్పుగాని ఇక్కడ వాలంటీర్లు మంచి చేసిన వాళ్ళ మీద కక్షపూరితంగా టీడీపీ కార్యకర్తలు, జనసేన ప్రెస్ రిపోర్టర్ వచ్చి వాళ్ళకి ఏవో పట్టుకథలు వెళ్ళి మా మీద దుష్ప్రచారం చేశారు. కాకపోతే ఇక్కడ 10 మంది ఉన్నారు, అందరిని అడగండి, ఎంక్వైరీ చేయండి, చేసి మా తప్పు ఉంటే మాకే శిక్షణ వేయండి. మేము వాలంటీర్లుగా ఇప్పుడు మొన్న జరిగిన కొలాయి నరికిన వాళ్ళ ఆయనకే హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇచ్చాము. కానీ మా మీద తప్పుడు ప్రచారం చేసి ఇలాగా రేప్ చేశారు, వాలంటీర్లు పని చేయట్లేదు, మద్యం తాగి పని చేస్తున్నారు అని మా మీద తప్పుడు కథనాలు కొంతమంది వెళ్ళారు. వాళ్ళకి ఈ మీడియా ద్వారా వాళ్ళని తెలియజేస్తాం, తీవ్రంగా ఖండిస్తున్నాం.